ఓకే. అండ్ హెయిర్ విషయానికొస్తే రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో, ఏ షాంపూ వాడాలి అన్నది కూడా ఒక డిబేటే. ఏది బెస్ట్ మనకి? యాక్చువల్‌గా మన స్కిన్‌కి గానీ, హెయిర్‌కి గానీ ఒక పీహెచ్ అనేది ఉంటుంది. హ్మ్. అది 5.5 హెయిర్‌కి కూడా ఉంటుంది. ఉంటుందండి? హెయిర్‌కి కూడా ఉంటుంది. ఓకే. సో, 5.5 ఉంటది. సో, మనం ఏ ప్రోడక్ట్ వాడినా కూడా ఆ ఆ జోన్‌లో వాడితే హ్మ్. స్కిన్ గానీ, హెయిర్ గానీ పాడవదు. ఇప్పుడు మనము చాలా హార్ష్ షాంపూస్ వాడడము, లేదంటే ఎక్కువ సేపు కాంటాక్ట్‌లో ఉంచడము, ఇట్లాంటివి చేయడం వల్ల ఎక్స్‌టర్నల్ లేయర్ ఆఫ్ ద హెయిర్ అనేది డ్యామేజ్ అవుతది. హ్మ్. అప్పుడు బ్రేకేజ్ అవ్వడము, కొంచెం హెయిర్ గ్రో అవుతూ ఉంటది. మనం షాంపూ చేస్తాము, అది స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. ఓకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం షాంపూ యూజ్ చేసుకోవాల్సినప్పుడు చూడాల్సింది పీహెచ్ ఒకటి. హుహు. అండ్ అది క్లెన్జర్ లాంటి షాంపూస్. చాలా హార్ష్ కాకుండా చాలా మైల్డ్ షాంపూస్. ఓకే. అండ్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, హ్మ్. పారాబెన్ ఫ్రీ షాంపూస్. చాలామంది ఎక్కువ స్మెల్ వస్తుంది అని ఆ! ఫ్రాగ్రెన్స్ ఉన్నవి యూజ్ చేస్తూ ఉంటారు. జనరల్‌గా ఆ ఫ్రాగ్రెన్సెస్ కూడా మన హెయిర్‌ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో, ఓకే. ఫ్రాగ్రెన్స్ రావాలంటే కెమికల్స్ యాడ్ చేస్తేనే వస్తుంది గదా! హ్మ్. సో, దానివల్ల హెయిర్ అనేది పాడైపోతూ ఉంటుంది. సో, ఫ్రాగ్రెన్స్ ఇంపార్టెంట్ కాదు. సల్ఫేట్స్ ఇంపార్టెంట్ కాదు. పీహెచ్ ఒకటి చూసుకోవాలి. మైల్డ్‌గా ఉందా, చాలా హార్ష్‌గా ఉందా అనేది చూసుకోవాలి. హ్మ్. సరిపోతది.